హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ హారికని. ఇప్పుడు మనమైతే మిఠాయికి బూందీ అయితే చూసుకుంటున్నామండి. బూందీకి ఫస్ట్ మనం 2 గ్లాసుల శనగపిండి అండి, అలాగే 1 గ్లాస్ బియ్యం పిండి అండి. మనం దేంతో అయితే తీసుకుంటామో దాంతో సమానంగా 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలండి. దాన్ని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అట్లా బూందీ దూసే గరిటెతో చక్కగా ఒక చిన్న గరిటె పిండి పోసుకొని అట్లా రుద్దుకుంటా ఉంటే రౌండ్గా వస్తాయి ఫ్రెండ్స్ బూందీ పూస. అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కినాక ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని అట్లా బూందీ చూసుకోవాలండి. ఆ ఉడికంతా ఆయిల్ ఆ పొంగంతా ఆగిన తర్వాత చక్కగా దాన్ని ఒక చిన్న గరిటెలోకి తీసుకొని అట్లా మనం దూసుకున్న బూందీ అంతా అదిగోండి ఫ్రెండ్స్ అట్లా పాత్రలోకి అయితే వేసుకోవాలి. క్రిస్పీగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మిఠాయి బాగా టేస్ట్గా వచ్చిద్దండి. ఇప్పుడు మనం ఎంత పూస అయితే తీసుకుంటామో పూసనైతే ఒక కొలతలాగా కొలుసుకోవాలండి. 2 కేజీల పూసకి 3/4 కేజీ బెల్లం అయితే పట్టిద్దండి. 2 కేజీల బూందీ పూసనైతే మనం ఒక గిన్నెలో కొలుసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం అయితే కరగబెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి నేను చూపిస్తున్నాను కొలవడం అయితే. మనం పూసనైతే ఇలా కొలుసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా కొలుసుకొని పాత్రలోకి అయితే పోసుకోవాలి. ఫ్రెండ్స్ బెల్లం పాకం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మిఠాయి పాకం అయితే వచ్చింది, చూపిస్తాను చూడండి మీకు. పాకం ఎలా అయితే చేసుకోవాలో కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలో మీకు ఇప్పుడు అది చూపిస్తాను చూడండి. ప్లేట్లో కొంచెం వాటర్ అయితే తీసుకొని మనం బెల్లం పాకాన్ని కొంచెం ప్లేట్లో వేస్తే చాలా గట్టిగా టంగుమని మోగేటట్టుగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా గట్టిగా అయితే ఉండాలండి పాకం. ప్లేట్లో కొడితే టంగుమని సౌండ్ వస్తుంది. అప్పుడు మిఠాయి చక్కకి పర్ఫెక్ట్ పాకం అయితే వచ్చినట్టు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు ఆ మిఠాయి పాకం మనం పూసలు అయితే పోసి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పూసలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. కలుపుకొని అచ్చి అయితే మనం పోసుకోవాలి ఫ్రెండ్స్. అవునండి, చక్కగా ఇట్లా బెల్లము పూస చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అమ్మమ్మ ఫ్రెండ్స్ ఇట్లా తీగల్లాగా రావాలండి. అప్పుడు కరెక్ట్గా బెల్లం పాకం అయితే వచ్చినట్టండి. చక్కగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ మిఠాయి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఏ షేప్లోకి కావాలంటే ఆ షేప్లోకి మనం చెక్క అయితే పోసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో అయితే దీన్ని మేము అచ్చు అయితే పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీన్ని చక్కగా చపాతీ కర్రతో అయితే ఒత్తుకుంటే చక్కగా వచ్చిందండి. చూసారా ఫ్రెండ్స్? మేము ఎప్పుడు అయితే ఇలాగే పోసుకుంటామండి. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేది మిఠాయి చెక్క.
అందుకే మేము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అయితే చక్కగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఇట్లాగే కాజు చెక్క అయినా మన డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ ఇట్లాగే పాకం అయితే పట్టుకొని సేమ్ ఇదే పాకం ఫ్రెండ్స్. కాజు చెక్కకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కావాలంటే చెప్పండి, మేము అది కూడా ట్రై చేసి మీకు వీడియో అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మిఠాయి చెక్క అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడే మనము ఎంత సైజ్ పీసెస్ అయితే కావాలో అంత సైజ్ పీసులు కట్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి చెక్క అయితే తేలిగ్గా వస్తుందండి. కరెక్ట్గా మనం కట్ చేసిన పీసులు అయితే కట్ అవుతాయి. మనం బాక్స్లో పెట్టుకోవాలన్నా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూసారు కదండి, మనం పోసి ఎంతోసేపు కావట్లేదు, మన చేతి అమ్మటే చెక్క అయితే వచ్చింది. ఎంతో టైం పట్టదండి, ఒక అరగంటలో అయితే మిఠాయి చెక్క అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.